ఒక వ్యక్తి, ముగ్గురు పోలీసులు, రెండు కథలు. కానీ నిజం ఒకటి. కరీంనగర్ 2 టౌన్ పరిధిలోని జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు తామే బాధితులమంటూ కేసు పెట్టడం కొత్త ట్విస్టుకు దారితీసింది. వీడియోలు ఒకటి చెబుతున్నాయి, స్థానికులు మరొక విషయం చెబుతున్నారు. కరీంనగర్ కేంద్రంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై పోలీసులు దాడి చేసిన ఘటన కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనలో దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసులే ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. భవానీ, కరీంనగర్ కేంద్రంలో సంచలనం రేపినటువంటి పోలీసుల దాడి ఘటన అయితే ఇప్పుడు మరిన్ని అనుమానాలకు దారి తీస్తుంది. ఒక వ్యక్తిని ముగ్గురు పోలీసులు కర్రలు, ఇటుక రాళ్లతో దారుణంగా కొట్టినట్లయితే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు పోలీసులే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసుల కథనం ప్రకారం ఒక గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు పైన ద్విచక్ర వాహనం అడ్డంగా ఉంచడంతో ఆ వాహనాన్ని పక్కకు ఉంచమని చెప్పినట్టుగా, కానీ సదరు వ్యక్తి అనుచిత పాదజాలంతో తమపై కర్రలతో దాడి చేశాడని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా గోడపై దూకి పారిపోయాడంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మేరకు వారికి దాడి చేసినందుకు గాను ఎమ్మెల్సీ కూడా నమోదు చేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ పలు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఘటన జరిగి ఈ నెల 19వ తారీఖున ఘటన జరిగితే ఫిర్యాదు మాత్రం 22 తారీఖున ఎందుకు చేశారు? 3 రోజుల పాటు ఎందుకు కాలయాపన చేశారు? ఎందుకు మౌనం పాటించారు? దాడి చేసిన వ్యక్తి ఎవరు? అతడిని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అసలు గాయపడిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడనే ప్రశ్నలు అయితే ఇప్పటికీ సమాధానం లభించలేదు. మరోవైపు స్థానికులు మాత్రం పూర్తిగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ముగ్గురు పోలీసులు మద్యం మత్తులో ఉన్నారంటూ ఆ బాధితులు కాళ్ళు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దెబ్బలు తింటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నప్పటికీ కూడా కనికరం లేకుండా ఇటుక రాళ్లతో, పిడిగుద్దులు గుద్దుతో దాడి చేశారంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నట్టు సదరు వ్యక్తి బైక్ పై వచ్చాడని పేర్కొన్నారు. కానీ అతను ఈ పోలీసులు ఇద్దరు కారులో వచ్చారంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఘటన అనంతరం నిర్మాణంలో ఉన్న ఇంటి యజమానుల వద్దకైతే కలిసి పోలీసులు ఆ క్షమాపణ కూడా చెప్పినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులపై దాడి చేసి ఆధారాలు కనిపించడం లేదని, పోలీసులే ఆ వ్యక్తిపై దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయంటూ కూడా స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఘటనలో దెబ్బతిన్న వ్యక్తిపైనే కేసు నమోదవుతుందా, లేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసులపై చర్యలు తీసుకుంటారా? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలికి తీస్తారా? ప్రజల్లో ఒక పోలీసులపై విశ్వాసాన్ని నిలబెట్టేలా వ్యవహరిస్తారా అన్న అయితే ఇప్పుడు కరీంనగర్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. భవాని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఎప్పుడు జరిగినా ఎన్ని రోజులు అవుతుంది? శుక్రవారం అందా? వచ్చిన కారు ఒక సాగు మాలేసుకుని ఆయన కారులో ఉన్నాడు. ఆయన కారు వేసుకుని ఆయన వెళ్ళిపోయి ఒక్కో పిల్లవాడే దొడ్డుంటాడు. బండి పట్టుకుని రాడంటే వీళ్ళు ముగ్గురు, ఆయన ఒక్కడే. మళ్ళీ బండి ఆడ వారికి మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోయింది. వెళ్ళి ఇప్పుడు ఆ పిల్లగాడు తాగి మేడం షాపులా అంటే మరి పోలీసులు తాగున్నారని నీకైతే తెలుసు అంటున్నారు అట్లా? నేను అదే అంటే మేము అదే పోలీసులు కదా రావడం వల్ల కానీ ఇట్లాంటివన్నీ మేము అనుకుంటాం అట్లా. అంత గలీజ్ మాటలు అన్నారా?
లంగవాడు అదే భర్త పట్టుకొని వచ్చిండు ఇంకా 3 రోజులు అదే భర్త పట్టుకున్నాడు. మేము చెట్ల కిందకేసుకున్నాము ఫ్లాట్ అప్పుడు అప్పుడు అయినాక పెట్టను అప్పుడు అయినాక ఏంటని రాదా తీసుకున్నాం అదే అంటే పెట్టిన వాటి సిరుగు పెడతాంటే మా చెప్పిన మేము బయటకు ఆ పిల్లగాడు పోలీసు వాళ్ళని కొట్టలే, పోలీసు వాళ్ళు ఆమె కొట్టిరా? అది పెట్టలేని ఆడకలే వచ్చిందని వీడియో కొట్టుకోవడానికి ఇక బండ్లు పెట్టిండు, ఆయన భర్త పట్టిండు. ఏంటి గట్ల కొట్టుకుంటారా అని అన్నాక అటు మంది ఏడ నిలబడరు వాళ్ళు ఇళ్ళలో అటో ఇటు గట్ల కొట్టుకుంటారా కాదేంటి అని అన్నాక ఇక ఈ పిల్లగాడు బండి మీద వారేసిండు, అదే వెళ్ళిపోయింది. వాళ్ళు ఆయన